Hello guys, welcome to the review of the movie Nagamandam, acted by Virat Karna and directed by Abhishek Nama. రివ్యూలోకి వెళ్ళి ముందు ఒక్కొక్క షోప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం, మనది మహిదర్ ఏరోటాక్స్ అంటే ఏవియేషన్ రిలేటెడ్ ఛానల్ ఉంది కదా, అది 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. 650 సబ్స్క్రైబర్స్ అయ్యారు దానికి. ఇంకొక 350 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాల్సి ఉంది దానికి 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి. సో ఆ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైతే ఏవియేషన్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా చూడడానికి ఇష్టపడతారో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ఇంకా నాగబంధం సినిమా గురించి చెప్పాలంటే ట్రైలర్ చూశాను, చాలా బాగా అనిపించింది. సినిమాకి వెళ్ళాను, ట్రైలరే బెటర్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, అసలు ఏందో అంటే చాలా 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 కాంప్లికేటెడ్ కథను ఒకదాన్ని మన ముందు పెట్టే ప్రయత్నం చేయాలనుకొని చిన్నగా ఉన్నదాన్ని చాలా కాంప్లికేట్ చేశారన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. స్క్రీన్ ప్లే ఒక అతుకుల బొంతలాగా ఉంటుంది మోస్ట్లీ అంతా కూడా. ఎక్కడికక్కడ అన్నీ అతుకులే. అది కూడా ఏంటంటే ఇంకా రకరకాల క్లాతులను తీసుకొని వచ్చి ఒక బొంత చేస్తే ఎలాగ ఉంటుందో అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఎందుకో మోస్ట్లీ అసలు కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఏంది ఇది అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. కనెక్షన్స్ మిస్ అయిపోతుంటాయి. చాలా పాయింట్లు మిస్ అవుతుంటాయి లాజిక్గా ఆలోచించినా కూడా. కొన్ని ఎలిమెంట్స్ ఓకే, సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి ఉంటుంది. సో వాటికి మనం లాజిక్స్ అనేవి జనరల్గా 100% ఎక్స్పెక్ట్ చేయకూడదు సినిమాటిక్ లిబర్టీ అనేది ఉన్నప్పుడు. కాకపోతే అట్లీస్ట్ కథకి సంబంధించిన కొన్ని కోర్ ప్లాట్స్ ఉంటాయి. కథ వెళ్ళే ఫ్లో ఉంటుంది కదా, దాంట్లో కూడా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎలా జరిగాయి అంటే ఏమో అర్థం కాదు. అండ్ ఈ సినిమా చాలా వరకు వేరే సినిమాల రిఫరెన్స్తో తీసిన ఫీలింగే కలుగుతుంటుంది. ఒక బాహుబలి, ఒక హనుమాన్, తర్వాత ఒక కల్కి, ఇంకా చాలా సినిమాలు. మెయిన్ అంజీ సినిమా ఒకటి ఉంటుంది. స్టార్టింగ్ సినిమా ఓపెనింగ్ కనుక చూసినట్టయితే అంజీ ఫీలింగే కలుగుతుంది యాక్చువల్లీ. ఇలా చాలా రకాల రిఫరెన్సెస్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ అంటే వాటి పరంగా కొన్ని విఎఫ్ఎక్స్ బాగా అనిపిస్తాయి, కొన్ని చూడడానికి బాగా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఏమో ఎక్కడెక్కడికో వెళ్తుంటుంది కదా, ఏటేటో తిరుగుతుంటుంది. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఒకటెక్కడో క్లైమాక్స్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ మధ్యలో ఒక చిన్న సీన్ ఉంటుంది. లైక్ ఒక కల్కి సినిమాలో ఒక సీన్ లాగా ఉంటుంది అనమాట. అంటే దీపికా పదుకునే ప్రభాస్ గారిని అశ్వత్థామగా పట్టుకున్న సీన్ ఉంటుంది చూసారా, అట్లాంటిది కొంచెం ఒక సిమిలర్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా అది అవ్వగానే ఇంక బయటికి రాగానే ఒక మిత్రవింద కాలభైరవ అన్నట్టు ఒకటి ఉంటుంది. అంటే ఏజ్లో డిఫరెన్స్ ఉంటుందిలేండి. ఇక్కడ ఒక పాప ఉంటుంది, సో ఒక పర్సన్ ఉంటాడు. సో అలా కాదు, బట్ ఏంటంటే ఇక పట్టుకోగానే ఫ్లాష్ బ్యాక్ అనమాట. సో అది అంత పెద్ద యాక్షన్ సీన్ నడుస్తుంటుంది ఆల్రెడీ ఒకటి. ఆ యాక్షన్ సీన్ మధ్యలో ఒక ఇంత పొడుగు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. లిటరల్లీ ఒక 20 మినిట్స్ పైనే ఉంటుంది, 30 మినిట్స్ దగ్గర ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సు. ఏందో అంటే ప్రతిదాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నము. ఏదైనా రియాలిటీయా అంటే కాదు. బేసిక్గా అనంత పద్మనాభ స్వామి బేసిక్గా మనకి ఎక్కడ ఉంటారు, తిరువనంతపురం. ఇక్కడ బేసిక్గా అది కాదు. అంటే రియల్ గుడిని తీసుకుంటే మేబీ చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి మేబీ అలా తీసుకుని ఉండొచ్చు. మరి దానికి ఎందుకు అంత పొడుగు డీటెయిలింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది చాలా. అంటే కనెక్ట్ కాలేదు సినిమా. కనెక్ట్ అయ్యి ఉంటే మేబీ అది బాగానే వర్కౌట్ అవునేమో, ఆ స్టోరీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం అంతా కూడా. కానీ ఎక్కడో కనెక్ట్ కాలేదు, ఎక్కడో ఏదో వర్కౌట్ కాదు. సో అది ఏమో చెప్తున్నాను కదా, సినిమా స్టార్టింగ్లో ఆ అంజీ సీక్వెన్స్ ఫీల్ కలిగినప్పటికీ కూడా ఓకే, వాళ్ళైతే ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత నుంచి కూడా మొత్తం అంతా కూడా ఎటేటో వెళ్తుంటుంది కథ. ఆ కథకి మళ్ళీ బేసిక్గా అక్కడెక్కడో వేరే దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ అప్పటికే బేసిక్గా స్టార్టింగ్లో ఏం జరిగిందో అది ఆల్మోస్ట్ పీపుల్ ఇగ్నోర్ చేసే స్టేజ్ ఉంటుంది. ఇంకొకటి క్యాస్టింగ్ బాగాలేదు. అంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది విలన్ యాక్చువల్లీ, తర్వాత ఒక మరదల క్యారెక్టర్ ఉంటుంది. ముగ్గురు కూడా ఒక స్టేజ్లో ఒకేలా కనబడతారు. నభా నటేష్ ఎవరు నభా నటేష్ అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. అంటే అర్థం కాదు అదొకటి. తర్వాత ఇంకొకటి ఫస్ట్ హాఫ్లో ఒక 3 పాటలు ఉంటాయి.
మోస్ట్ అన్నెసెసరీ సాంగ్స్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. వాటిని చాలా గ్రాండ్ స్కేల్లో తీశారు మళ్ళీ. చాలా చాలా గ్రాండ్ స్కేల్లో తీశారు ఆ పాటలన్నీ కూడా. ఒక పాట అయితే బాహుబలి స్టైల్ ఉంటుంది, ఆ జలపాతం దగ్గరే ఉంటుంది. తర్వాత కొంచెం ఆ స్టైల్ అనమాట. కొంచెం ఇంకో 2 పాటలు కొంచెం గ్రాండ్ స్కేల్లో ఉంటాయి. బట్ దెర్ ఈస్ నో నెసెసిటీ అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఎందుకో అర్థం కాదు, ఏటేటో వెళ్తుంటుంది సినిమా. ఐ డోంట్ నో వై. బట్ అంటే మోస్ట్లీ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఇష్యూ అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అది ఇక్కడో ముక్క ఇక్కడో ముక్క ఇక్కడో ముక్క ఇక్కడో ముక్క అంటే 75 సీన్లో 80 సీన్లో ఉంటాయి అబ్బా జనరల్గా సినిమాకి. ఇది 3 గంటల 5 నిమిషాల సినిమా కాబట్టి పోనీ ఒక 90 సీన్లు వేసుకుందాం పోనీ, అవునా? 90 సీన్లు అంటే ఒక కథ చుట్టూ తిరిగే 90 సీన్లు, 90 వేరు వేరు సీన్లను తీసుకొని వచ్చి పెట్టడం కాదు. ఆ ఫీల్ కలుగుతుంటుంది యాక్చువల్గా సినిమా చూస్తున్నంతసేపు కూడా. ఏమో ఎందుకో అర్థం కాదు, ఎందుకు అటు తిరుగుతుంటుందో, ఎందుకు అటు వెళ్తుంటుందో. ఏదేదో చెప్తారు. నాగసాధువులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే సడన్గా అది అఖండ గుహ సీన్ వస్తుంది. నాగసాధువులు అసలు ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా మళ్ళీ ఇల్లాజికలే. అక్కడెక్కడో అడవిలో పడిపోద్ది. ఆ అడవిలో పడిపోయిన పాప మళ్ళీ గుహలో గెట్ వచ్చిందంటే చెప్పలేము. అఖండ లాజిక్కే తీసుకున్నారు. పాయింట్ ఏంటంటే అది బాలకృష్ణ గారికి వర్కౌట్ అవుతుంది, అది అందరికీ ఎందుకు వర్కౌట్ అవుతుంది? బాలకృష్ణ గారు ఎన్నో ఏళ్ళుగా బిల్డ్ చేసుకున్న ఒక మాస్ ఇమేజ్ ఏదైతే ఉందో దానివల్ల ఆ టైంకి ఆ పాయింట్ కొంచెం వ్యాలిడ్ అనిపిస్తుంది. అండ్ అఖండ బేసిక్ అది చెప్తున్నా, అఖండ బేసిక్గా బాలకృష్ణ గారు ఇట్టంటే అటు ఎట్టో ఎగిరిపోతారు. కానీ అక్కడ ఎవరు క్వశ్చన్ చేయాలి. అఖండ 2 కొంచెం క్వశ్చన్ చేశారు, ఎందుకంటే కొంచెం ఎక్కువైంది కాబట్టి, త్రిశూలం అదంతా తిప్పేయడం అట్లా కొంచెం అయినాయి కాబట్టి పాయింట్అవుట్ చేశారు. కానీ బట్ బేసిక్గా అఖండాలో కూడా చాలా బియాండ్ ద గ్రావిటీ సీన్స్ ఉంటాయి. బట్ ఆయన క్వశ్చన్ చేయరు, అంటే ఆయన కూడా అక్కడ అఘోరా కాబట్టి. అట్లాగే ఇక్కడ నాగసాధువులను కూడా క్వశ్చన్ చేయకపోనేమో. కాకపోతే ఏంటంటే నాగసాధువులు అయినప్పటికీ కూడా ఆ ముందు ఏవైతే క్రియేట్ చేసిన సిచ్యువేషన్లు ఉంటాయో వాటిని కొంచెం బెటర్గా చూపించాల్సింది. అది లేదు. మళ్ళీ ఎవ్వరు జలపాతంలో కింద పడినోడు ఎవడో బతకరంటారు, ఆ షేరాన్నోడు ఎలా బతుకుతాడో మళ్ళీ అర్థం కాదు. ఆ తర్వాత అసలు వీళ్ళు ఎవరితోని ఏమీ సంబంధం లేకుండా జస్ట్ ఒక గొడవ జరిగినందుకు నీకు కావాలంటే నేను తీసుకొచ్చేస్తానంటాడు హీరో. ఎందుకు తీసుకురావాలి అసలు హీరో? ఇది సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలాగ అంటున్నా అనేది. ఏమో నాట్ ష్యూర్ అసలు ఎందుకు ఇలా తీయాలనుకున్నారు. అంటే బేసిక్గా కొన్ని డైలాగ్స్ బాగుంటాయి, ఆ క్లైమాక్స్లో చెప్పినవి అవన్నీ బాగానే ఉంటాయి. ఆ క్లైమాక్స్లో కూడా బేసిక్గా లాస్ట్లో బేసిక్గా మహాసర్పాలు వస్తుంటాయి కొన్ని. అవి బేసిక్గా మరి అంతకుముందు ఎందుకు రాలేదు? అప్పుడు చిన్నపిల్లలు ఆ పాములు నాకు అర్థం కాలే. ఈ గ్యాప్లో పెరిగి పెద్దయి ఇంతింతయి వటుడు ఇంతయి అన్నట్టు పెద్ద అయినాయి కొంచెం. ఏందో అంటే నిజంగా చెప్తున్నా, చాలా 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 ఇబ్బంది పెట్టిన సినిమా. లిటరల్లీ థియేటర్లోంచి వెళ్ళిపోవాలనిపించింది. కానీ చూద్దాం సరే లెట్సీ అన్నట్టు అలా ఉన్నా. ఏం చేస్తారు, ఎలా ముగిస్తారని చూస్తూ ఉన్నా. ముగించారయ్యా నాగబంధం పార్ట్ 2 అని చెప్పి. పార్ట్ 2 ఆ పావుని ఇట్ట పెట్టి 2 అని చెప్పి పెట్టారు అనిపించింది నాకు. అంటే ఏమనాలో అర్థం కాలే నాకు. అంటే ఆ మూమెంట్కి అది చూసి ఓకే అంటే మేబీ బడ్జెట్ రికవరీ కోసం ఇప్పుడు పార్ట్ 1 కనుక బాగా క్లిక్ అయితే పార్ట్ 2 తీసుకుందాం అనుకుని ఉండొచ్చు. మెజారిటీ ఆఫ్ ద మూవీస్ పార్ట్ 2 పెట్టేది ఈ బేసిస్ మీదే. అది కల్కి డైరెక్టర్ నాగేశ్వరి గారే చెప్పారు, అంతమంది సినిమా తీసి ఇట్లాంటివి ఉన్నాయి. ట్విస్ట్లు బేసిక్గా ఒకటే ఒక ట్విస్ట్ ఉంటుంది, అది బాగుంటుంది, అది ఒక్కటి ఒప్పుకోవాలి. అది మనకి ఇంటర్వెల్ దగ్గర ఉంటుంది. అది కొంచెం అంటే సెకండ్ హాఫ్ మీద ఒక కొంచెం క్వశ్చన్ మార్క్స్ రైజ్ చేస్తుంది. తర్వాత అది ఒక క్లారిటీకి వచ్చేస్తుంది. అండ్ ఆ ట్విస్ట్ ఒక్కటి బాగా అనిపిస్తుంది. మిగతాదంతా ప్రిడిక్టబులే వెళ్ళిపోద్ది మ్యాక్సిమం. ఎప్పుడు ఎవరికి ఏమవుద్దో మనం ముందే చెప్పేయగలుగుతాం ముందు సీన్ బట్టి. ఇప్పుడు ఇది జరిగింది, నెక్స్ట్ ఇటు గాను అన్న ఫీల్ వస్తుంది మనకి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో అలాంటివి ఉన్నాయి. సో ప్రెడిక్టబుల్గానే ఉంటుంది సినిమా. అట్ ద సేమ్ టైమ్ స్క్రీన్ ప్లే అసలు ఎక్కడా ఎంగేజింగ్ ఉండదు. మనుషులు చచ్చిపోతుంటారు కానీ ఎమోషన్ వర్కౌట్ కాదు. త్రిశూలం తిప్పుతూ ఉంటాడు ఊరికే. అదైతే కన్ఫర్మ్. సినిమా మొత్తానికి ఏదైనా బెస్ట్ పార్ట్ ఉంటుందంటే ఆ త్రిశూలాన్ని అస్తమానం తిప్పడం అంతే. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగా అనిపిస్తాయి, కొంతవరకు బాగానే అనిపిస్తుంది. ఏదో చూపించారు, ఏదో చేశారు, ఏదో అయ్యింది అంతే. బేసిక్గా ఏమి లేదు సినిమా.
నేను బేసిక్గా చెప్తున్నాను కదా, నేను రావు బహదూరు ఇవేవి ఆల్ఫా అంటే అలాగే హిందీ సినిమా అది వేరే విషయం. కానీ రావు బహదూర్ కాదనుకోని నేను బేసిక్గా దీనికి ఎందుకు వెళ్ళా, నాకు ట్రైలర్ బేసిక్గా అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వావ్ అన్న ఫీలింగ్ తెప్పించి ఇది ఒక జనరేషనల్ ఫిల్మ్ అన్న ఫీల్ తీసుకొని వచ్చి ఇవన్నీ చేసింది. ఇప్పుడు జనరేషనల్ ఫిల్మే, ఇంత బడ్జెట్లో ఇలా తీయకూడదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఈ జనరేషన్కి. అది మరి హీరో చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. కానీ ఆయన విరాట్ కర్ణ ఆయన, కానీ ఎక్కడో సెట్ అవ్వలే. మిగతా యాక్టర్స్ అందరిది కూడా అంతే. ఇది తెలుగు సినిమా ఏనన్న ఫీలింగ్ వస్తుంది. ఒక దగ్గర ఒక పంతులు ఉంటాడు ఒక ఫ్లాష్ బ్యాక్లో, ఆయన డబ్బింగ్ ఆయన డైలాగులు చెప్తుంటే డబ్బింగ్ అన్న ఫీల్ కలుగుతుంది. తెలుగు సినిమా అన్నారు కదా అన్న క్వశ్చన్ వచ్చింది. అట్లీస్ట్ లిప్సింగ్ ఉండదు అక్కడ. పోనీ అది ఏందో అర్థం కాలే. చాలా ఉన్నాయి ఫ్లాస్, చెప్పుకుంటూ పోతే చాలా లాజిక్లు మిస్ అవుతుంటాయి. ఎక్కడో ఒక దగ్గర బేసిక్గా ఒక సీన్కి నాకు అంటే లాజికల్గా అనిపించలేదు హీరోయిన్ పరంగా. కానీ తర్వాత మళ్ళీ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందని చెప్పే కదా, ఒక ట్విస్ట్ ఉంటుంది బాగుంటుందని చెప్పే కదా, ఆ పాయింట్ దగ్గర ఓకే అప్పుడు జరిగిన దానికి అదా క్లారిటీ అన్న ఫీల్ వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎటు చూసుకున్నా కూడా చాలా మిస్ అయ్యింది సినిమాలో. 80-90% ఆఫ్ సినిమా మిస్ఫైర్ అవుతూనే ఉందన్నమాట. అది బేసిక్గా నాగబంధానికి కాకుండా ఏటో నాగలోకానికి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అంటే సినిమా మీదకి ఏదైతే అస్త్రం వేస్తుంటారో ఆ అస్త్రం నాగబంధానికి కాకుండా నాగలోకానికి వెళ్ళిపోయింది. అది మరి మ్యాటర్. సో ఇంకా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళందరూ పర్లేదు బాగానే చేశారు. బట్ స్టిల్ ఎక్కడ యాప్ట్ అయిన ఫీలింగ్ రాదు. అంటే కథకు అవసరం లేదు, అది ప్రాబ్లం. అంటే అదంతా ఉపయోగపడలేదు, అవసరం లేదంటే ఉపయోగపడలేదు అంతే. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏమో ఆయన ఏం తీశారో ఆయనకే తెలియాలి అంతే. ముక్కలుగా బాగానే ఉంటుంది, ముక్కలుగా విజువల్గా కొంచెం బాగానే ఉంటుంది. కొన్ని రీల్స్ వస్తాయి, అవి బాగానే ఉంటాయి. బట్ ఫర్దర్గా ఒక ఓవరాల్గా ఒక సినిమాగా చూసినప్పుడు నో, ఇట్ మిస్ఫైర్డ్. ఎట్టెటో వెళ్ళిపోయింది మిస్ఫైర్ అయ్యి. అది సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ బాగానే ఉంటాయి, బాగాలేవు అనలేం, పర్లేదు బాగానే ఉంటాయి. కానీ మోస్ట్ అన్నెసరీ సాంగ్స్ అన్న ఫీల్ కలుగుతుంది. అండ్ ఇంకా బీజిఎమ్స్ ఓకే పర్లేదు, బీజిఎమ్స్ అయితే పర్లేదు ఓకే. కానీ ఓవర్ మ్యూజిక్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. లౌడ్ కాదు కానీ ఓవర్ మ్యూజిక్ అంటే ఎక్కువ మ్యూజిక్ పెట్టేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. బట్ పర్లేదు ఓవరాల్గా మ్యూజిక్ అయితే. సో అంతే మరి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే మటుకు ఏం లేదు. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 2 out of 5. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ నాగబంధం సినిమా గురించి చెప్పాలంటే నాగబంధంకి కాదు, మనకు కావాలి విముక్తి అంతే. అది మరి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.